హలో అండి, ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజే అని చెప్పాలి అనమాట. మరి అంత చిన్న సైజ్ ఏం కాదు, పెద్ద సైజ్ బ్లౌజేనండి. దగ్గర మనకి 40 సైజ్ దాకా ఉండొచ్చు. 40 సైజ్ బ్లౌజ్ అనమాట. 42 సైజ్ దాకా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం తీసేసుకొని, ఇదిగోండి 10.5 చెస్ట్ లూజ్ పెట్టుకోండి. 10 ఇంచులే పెట్టుకోండి చెస్ట్ లూజు. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా గీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ అయితే పెట్టుకోండి. కొంచెం హైటే పెట్టమన్నారు అనమాట, పొడవుగానే పెట్టమన్నారు బ్లౌజు. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు బ్లౌజ్ పొడవు పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్నాక రౌండ్ నెక్కేనండి. 2.5 ఇంచుల నెక్. షోల్డర్ వచ్చేసి వీళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత అటు ఇటు ఖర్చులు కలుపుకొని, చంక డౌన్ వచ్చేటప్పటికి 5.5. ఇక్కడి నుంచి 1.5. ఇప్పుడు వచ్చారండి ఈ బ్లౌజ్ అర్జెంటుగా కావాలి అనేసి, ఇంకా టైం లేదు, పెట్టేస్తున్నాను. నైట్ 9కి అంతా వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు టైం 6-6:30 దాకా అయిపోయిందనమాట. ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. రౌండ్ నెక్కేనండి, నెక్ అయితే రౌండ్. డీప్ రౌండే పెట్టానండి, సరిపోతుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. లైట్ కటింగ్ అండి, కటింగ్ అయితే లైట్గా ఫ్రిల్స్ పెట్టాలండి పైన, అందువల్ల హ్యాండ్ చూపించట్లేదు. హ్యాండ్స్ కూడా లైనింగ్ లేకుండా సెల్ఫ్గానే ఉంటారండి. లైనింగ్ ఇలాగా స్ట్రైట్ కాబట్టి ఇలా స్ట్రైట్ పెట్టేస్తున్నాను. చెస్ట్ పొడవు చూద్దాము. ఆది బ్లౌజ్లో నుంచి పొడవు అయితే చూస్తుంది. ఇక్కడ దాకా వచ్చింది. ఒక 1/2 ఇంచ్ దించుతున్నానండి, అయిపోతుందన్నమాట. ఈ విధంగా ఇలా జరిగింది కాబట్టి కింద క్లాత్ ఉంది, కొంచెం జరిపేసుకుంటున్నాను నేను. ఇలాగా క్లాత్ అనేది కలిసి వస్తుంది కాబట్టి కొంచెం జరుపుకుంటున్నాను. ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అందాసలు కట్ చేస్తున్నాను. మళ్ళీ షేప్ బెల్ట్ వేసిన తర్వాత అయితే కట్ చేస్తాను అనమాట. ఇలా ముందు అవుట్ సైడ్ మొత్తం నీట్గా తీసేస్తున్నా. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఇలా పెట్టుకోండి. కనిపిస్తుంది 2 ఇంచెస్. ఇలా షేప్ కోసం 2 ఇంచులు సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే షేప్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6.5 మ్యాక్సిమం సరిపోతుందండి. ఎవరైనా కూడా అంతకు మించి అయితే అవసరం ఉండదు. కొంతమంది డీప్ వేసుకునే వాళ్ళకి 7 అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. 6-6.5 మ్యాక్సిమం సరిపోతుంది. ఇదైతే కట్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 ఇంచులకి ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు, ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా ఫ్రంట్ ఇది 2.5 ఇంచులు డాట్ పట్టుకోవచ్చు. 2.5 ఇంచులు డాట్ పట్టుకోవచ్చు. రెండింటికి మధ్య 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని 3 మనము వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ కూడా 3.5 3 ఇలా తీసుకున్నామంటే సరిపోతుందండి. ఇదిగోండి 3.5 2.5 3 ఈ కొలతలో షేప్ బెల్ట్ అయితే మనం తీసుకున్నామంటే ఏ సైజు వారికైనా కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.